మే 1, 2025 నుండి భారతదేశంలో బ్యాంకింగ్, పన్నులు మరియు రోజువారీ ఆర్థిక సేవలకు సంబంధించిన అనేక కొత్త నియమాలు అమలు చేయబడతాయి. ఈ మార్పులు సామాన్యుడి జేబును మరియు అతని సేవలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. వ్యవస్థను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మరియు డిజిటల్గా మార్చే లక్ష్యంతో బ్యాంకు ఖాతాలతో పాటు ఏటీఎం లావాదేవీలు, జీఎస్టీ నియమాలు మరియు అనేక ఇతర నియమాలతో మార్పులు చేయబడుతున్నాయి. ఈ కొత్త నియమాల అమలుతో మీరు మీ బ్యాంకింగ్ పద్ధతులు, ఖర్చులు మరియు పన్ను ప్రణాళికలో మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. ఈ మార్పుల ప్రభావం మెట్రో నగరాలకే పరిమితం కాదు, గ్రామీణ ప్రాంతాలలోని ఖాతాదారులు మరియు చిన్న వ్యవస్థాపకులపై కూడా ప్రభావం పడుతుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి, మోసాలను నిరోధించడానికి మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ చర్యలు తీసుకోబడ్డాయి. మీరు బ్యాంకింగ్, ఏటీఎం లేదా జీఎస్టీ వంటి సేవలను కూడా ఉపయోగిస్తుంటే ఈ కొత్త నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఏటీఎం ఫీజులు కొత్త నియమాలు 2025 మే 1 నుండి ఏటీఎం లావాదేవీల రుసుములలో పెద్దగా మార్పు చెందబోతుంది. ఇప్పుడు ఉచిత పరిమితి తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి 23 ప్లస్ జీఎస్టీ ఖర్చు అవుతుంది. గతంలో ఈ రుసుము 21 రూపాయిగా ఉండేది. దాన్ని మార్చి నెల నుంచి మనకు ఏటీఎం ఉపయోగిస్తే దానికి కనీసం 23 రూపాయలు పెంచి అలాగే జీఎస్టీ కూడా అయితే మనకు పడుతుంది. దాంతోపాటు అదేవిధంగా మీ బ్యాంక్ ఏటీఎంలో 5 ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3 ఉచిత లావాదేవీలు, గ్రామీణ ప్రాంతాలలో 10 నుంచి 15 ఉచిత లావాదేవీలు, సీనియర్ సిటిజన్లకు 10 ఉచిత లావాదేవీలు ఉంటాయి. ఇక నగదు ఉపసంహరణకు అంటే విత్డ్రాకు 23 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇక బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్కి సంబంధించి, పిన్ మార్పుకు సంబంధించి ఇక నుంచి 9 రూపాయలు ప్లస్ జీఎస్టీ అయితే పడుతుంది అనమాట. సో చూడండి, గతంలో మనకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి కానీ మినీ స్టేట్మెంట్కి కానీ 1 రూపాయి కూడా ఖర్చు అయ్యేది కాదు. ఇప్పుడు వచ్చేసి మనకు 9 రూపాయలు ప్లస్ జీఎస్టీ అయితే పడుతుంది. లావాదేవీ తగ్గుదల అంటే తగినంత బ్యాలెన్స్ కనుక లేకపోతే మే 1వ తారీఖు నుంచి 25 రూపాయలు ప్లస్ జీఎస్టీ అయితే మనకు పెనాల్టీగా పడతాయి. ఇక అదేవిధంగా ఏటీఎం ఫీజులు ఎందుకు పెరిగాయి అనే దానికి సంబంధించి చూస్తే, ఏటీఎం నిర్వహణ ఖర్చుల పెరుగుదల, డిజిటల్ చెల్లింపులతో పెరుగుతున్నటువంటి ధోరణి, మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు సేవల కోసం బ్యాంకు ఖాతా ధృవీకరణ మరియు పీపీఎస్ వ్యవస్థ. సో ఈ విధంగా అయితే మనకు ప్రకటించిందనమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మే 1, 2025 నుండి యూపీఐలో వలె బ్యాంక్ ఖాతా నంబర్ను నమోదు చేసేటప్పుడు ఖాతాదారుడి పేరు కూడా ధృవీకరించబడుతుంది. ఈ సౌకర్యం ఆర్టీజీఎస్ మరియు ఎన్ఈఎఫ్టీ లావాదేవీలు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది తప్పు ఖాతాకు డబ్బు వెళ్ళే సమస్యను తగ్గిస్తుంది. సో మనకు ఏదైతే మనం యూపీఐ అంటే మనం ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ వాడుతుంటాం కదా. సో ఇక్కడ నుంచి దాంట్లో మనం బ్యాంక్ ఖాతా నెంబర్ కనుక మనం నమోదు చేసేటప్పుడు ఖచ్చితంగా ఖాతాదారుడు పేరు అయితే మనకు ధృవీకరించడానికి మనకైతే అడుగుతుంది. సో మనం ధృవీకరిస్తేనే పేరుకి మనం ఇచ్చినటువంటి నెంబర్కి సరిపోతేనే మనకు పేమెంట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇదైతే మనకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మోసాలకు జరగకుండా అయితే మనం తప్పించుకునేటువంటి సేఫ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మంచిది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ పే సిస్టమ్ అంటే పీపీఎస్. మనకు ఎక్కువ విలువల చెక్కులు అంటే 50,000 రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగినటువంటి చెక్కులు కనుక ఉంటే పీపీఎస్ తప్పనిసరి చేశారు. చెక్కు వివరాలు, నంబర్, తేదీ, ఖాతా మొత్తం ముందుగానే బ్యాంకులో నమోదు చేసుకోవాలి. బ్యాంకు వివరాలను ధృవీకరిస్తుంది. మరి ఏదైనా వ్యత్యాసం ఉంటే లావాదేవీలు నిలిపివేయబడతాయి. అంటే మీరు 50,000 కంటే ఎవరికైనా కానీ చెక్కు కనుక మీరు ఇవ్వాలనుకుంటే గతంలో మనం రాసి చేసేవాళ్ళమి, కానీ ఈసారి నుంచి అలా కాదండి. చెక్కు మీద ఉన్నటువంటి నంబరు, తేదీ, ఖాతా సంబంధించినటువంటి మొత్తానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం బ్యాంకులో ముందుగా నమోదు చేసుకుని తర్వాత మనం చెక్ అయితే వాళ్ళకి అందివ్వాల్సి ఉంటుంది. అప్పుడు వీళ్ళు చెక్ తీసుకెళ్తే అప్పుడైతే మనం దాన్ని చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎటువంటి మోసాలు లేకుండా మంచి జాగ్రత్త అని చెప్పుకోవచ్చు. ఇక జీఎస్టీ కొత్త నియమాలతో మనకు తీసుకురాబోతున్నారు. ఇక మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, బహుళ కారకాల ప్రామాణిక మరియు ఎంఎఫ్ఏ మరియు ఈవే బిల్లులు. ఈ యొక్క జీఎస్టీ పోర్టల్లో బహుళ కారకాల ప్రామాణిక ఎంఎఫ్ఏ తప్పనిసరి లాగిన్ చేయడానికి ఇప్పుడు ఓటీపీ తప్పనిసరిగా అడుగుతుంది. జీఎస్టీ వినియోగదారులు మనకు మార్చి 2025 నాటికి వారి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేసుకున్నారనమాట. సో ఇక వీళ్ళందరూ కూడా మార్చి టైంకి అంతా కూడా మీరు నెంబర్లు అయితే అప్డేట్ చేసుకున్నారు కాబట్టి మనకు మే నెలకంతా కూడా అయితే చేయాల్సి ఉంటుంది. ఈవే బిల్లులు నవీకరణ. 10 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారాలు 30 రోజుల్లోపు ఇన్వాయిస్ను నమోదు చేసుకోవాలి.
సకాలంలో రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇన్వాయిస్ చల్లనిదిగా పరిగణించబడుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఈవే బిల్లులు అనేది మీరు ఎప్పటికప్పుడైతే మీరు 30 రోజుల్లోపు ఇన్వాయిస్లు అయితే నమోదు చేసుకోవాలి ఖచ్చితంగా. 10 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారం కూడా ఇన్వాయిస్ అనేది 30 రోజుల్లోపు మనమైతే నమోదు చేసుకోవాలి. అలా కనుక సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇన్వాయిస్ చల్లనిదిగా చేస్తారన్నమాట. సో అప్పుడు మనం చాలా లాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే హోటల్ మరియు కారుపై జీఎస్టీ 18% జీఎస్టీతో పాటు ఐటీసీ తీసుకుంటే హోటళ్లలో ఆహారం ఖరీదైనది కావచ్చు, ఉపయోగించిన మరియు ఎలక్ట్రికల్ కార్ల అమ్మకాలపై జీఎస్టీ 10% తగ్గించబడుతుంది. 12 నుండి 15% 18కి పెరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కార్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ కార్ల అమ్మకాలపై జీఎస్టీ అయితే మాత్రం 10% తగ్గిస్తారన్నమాట. ఇక 12 నుంచి 15% నుంచి మనకు డైరెక్ట్గా 18% అయితే ఇది పెంచారన్నమాట. ఏది జీఎస్టీతో పాటు ఐటీసీ తీసుకుంటే ఆహారంకి సంబంధించి. సో ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు సంబంధించిన విలీనానికి సంబంధించి చూస్తే మే 1, 2025 నుంచి 11 రాష్ట్రాలలో ఉన్న 15 ఆర్ఆర్బీలు విలీనం చేయబడతాయి. దీనివలన మొత్తం ఆర్ఆర్బీల సంఖ్య 43 నుండి 28కి తగ్గుతుంది. దీనివలన బ్యాంకింగ్ సేవలు మరింత పటిష్టంగా మరియు ఏకరీతిగా ఉంటాయి. బ్యాంకు వెబ్సైట్ డొమైన్లో మార్పులు కూడా అయితే మనకు చోటు చేసుకోబోతున్నాయి. అన్ని బ్యాంకులు ఇప్పుడు తమ వెబ్సైట్లను bank.in డొమైన్లు కలిగి ఉండాలని ఆర్బీఐ ఆదేశించింది. ఇది ఆన్లైన్ బ్యాంకింగ్ను మరింత సురక్షితం చేస్తుందని ఈ బ్యాంకులు మార్పులను అక్టోబర్ 31, 2025 నాటికి ఖచ్చితంగా బ్యాంకుల వెబ్సైట్ అన్నీ కూడా అయితే మనకు చేంజ్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకు ఇప్పుడు పెట్టారన్నమాట. ఇక మనకు చూసుకున్నట్లయితే మైనర్లకు బ్యాంకు ఖాతాలకు సంబంధించి మనకు కొత్త నియమాలు. ఇప్పుడు 10 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు తమ సొంత బ్యాంకు ఖాతాను తెరిచి నిర్వహించవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, బ్యాంకులు తమ విధానాలకు అనుగుణంగా నియమాలు రూపొందించుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు 10 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు గతంలో మనకు ఏదైతే మనకు జాయింట్ అకౌంట్ ఉన్నటువంటి పేరెంట్స్కి ప్లస్ విద్యార్థులకు అయితే ఉండేటివి. కానీ మనకు మే 1, 2025 నుంచి అయితే మాత్రం 10 ఏళ్ళు పైబడినటువంటి విద్యార్థులందరికీ కూడా సొంతంగా మనకు బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని ఇండివిజువల్గా వాళ్ళైతే వాడుకోవచ్చు అనమాట. సో ఇది నిజంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు హోటళ్ళు, కార్లు మరియు ఇతర సేవలపై జీఎస్టీ రేట్ల మార్పులు అయితే పెట్టారు. మరియు కార్లు ఇతర సేవలపై జీఎస్టీ రేట్ల మార్పులు హోటళ్లకు వర్తించే 18% జీఎస్టీ ప్లస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయితే మనకు ఐటీసీ తరఫున మనకైతే పెంచడం అయితే జరిగిందనమాట. పాత మరియు ఎలక్ట్రికల్ కార్లపై జీఎస్టీ 10% అయితే తగ్గించారు. ఇక 12 నుండి 15% అయితే మనకు శాతం అయితే ఉండేదాన్ని 18కి అయితే ఇప్పుడు పెంచారు. అదేవిధంగా జీఎస్టీ స్లాబుల్లో కూడా మరిన్ని మార్పులు అయితే చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బ్యాంకింగ్ మరియు డిజిటల్ పరివర్తన అన్ని బ్యాంకుల్లో కూడా తమ వెబ్సైట్ను ఇప్పటి వరకు మనకు bank.in డొమైన్కి అయితే తీసుకురావాలని, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సురక్షితంగా మరియు సులభతరం చేయడంపై ప్రాధాన్యత సంతరించుకోవాలని మనకు ఆర్బీఐ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏటీఎం లావాదేవీలలో కూడా ప్రామాణీకరణగా తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే యూపీఐ లైట్ వినియోగదారులు ఇప్పుడు వ్యాలెట్ నిధులను ప్రధాన ఖాతాలకు కూడా బదిలీ చేసుకోవచ్చు. ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ అనేది తప్పనిసరి అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ మనకు లావాదేవీలు ఖాతా పేరుతో ధృవీకరణ పీపీఎస్ లేకుండా 50,000 కంటే ఎక్కువ చెక్కులు ఉపయోగిస్తుంటే ఖచ్చితంగా ఇది క్లియర్ చేయబడదు. సో ముందుగా బ్యాంకుల్లోకి వెళ్ళిపోయేసి వాళ్ళు వీటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ అయితే తీసుకోవాలి. సో పర్మిషన్స్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి మనం అప్లై చేసుకుంటేనే ఇది ఓకే అవుతుంది, కానీ అంతకుమించి ఇంకేం కాదు. సో ఇదండి మొత్తంగా మనకు మే 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా మనకు అమలు కాబోయేటువంటి కొత్త రూల్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.